ఒకవేళ నాది నిజంగా బఫర్ ఎఫ్టీఎల్ ఉన్నదని చెప్పితే నోటీస్ వస్తే నేనే కూల్చేస్తాను, ఎవరు కూల్చే అవసరం లేదు. అది నేనే తీసేసుకుంటాను. ఎందుకంటే నేను రాజకీయంగా ఉన్నాను, మంత్రిగా చేసిన, నేనే తప్పు చేస్తే బాగుండదు కదా. నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయలేదు అనుకుంటున్నా. కానీ అందరూ నిన్న మీడియాలో పోయి అంతా చూసినారు. అంతా అక్కడ నీళ్లు ఇల్లే చూపిస్తారు కానీ నేను చేసిన పంట తోట అవన్నీ కూడా చూపించారు. అంటే మీ యొక్క మీకు మొత్తం 14 ఎకరాలు ఉందంటున్నారు కదా, ఏముంది 14 ఎకరాలు? ఏమి లేదండి, ఒక చిన్న ఇల్లు. ఆ ఇల్లు అయితే అందరు చూశారు. దానికి అవతల పక్క తోట, మామిడి తోట, అక్కడ మా ఆవులు అవన్నీ ఉన్నాయి, కూరగాయలు అవన్నీ పండిస్తాము. ఆడికెళ్ళి మా ఇంటికి రోజు వస్తాయి. అక్కడ పనులు ఉంటారు. మేము ఏదో కొంచెం రైతులం కాబట్టి పంట పొలం పంట చేసుకుంటాం. అంతేగాని ఏదో దీని ఆర్భాటాలు అంగులు కట్టాలంత పరిస్థితి లేదు. అంత సీన్ కూడా లేదు. ఆడ చిన్న ఇల్లు తోట ఉంది. కాకపోతే అందరికి కనిపిస్తుంది. రింగ్ రోడ్ మీద చూస్తే అది పెద్దగా ఒక కోటలేగా కనిపిస్తుంది. అది హైట్లో ఉంది కాబట్టి కనిపిస్తుంది.